ఈ నెల 26 నుంచి జరిగే పార్లమెంట్ సెషన్ కు రెడీ అవుతోంది టీఆర్ఎస్. సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై సీఎంతో డిస్కస్ చేశారు ఆ పార్టీ ఎంపీలు. సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశానికి ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, కవిత, బూర నర్సయ్య గౌడ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బాల్కసుమన్ అటెండ్ అయ్యారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలకు సూచించారు ముఖ్యమంత్రి. హైకోర్టు విభజన, రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిసైడ్ అయ్యారు ఎంపీలు. అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నెక్స్ట్ ఈ వింటర్ సెషన్లో ఏ విధంగా మాట్లాడాలి, ఏం చేయాలి, ఇక్కడ పెండింగ్స్ ఉన్నాయి, ఏం పేపర్స్ ఫాలోఅప్ చేయాలనే విధంగా చర్చలు జరుపుతారు. అదేవిధంగా ఇవాళ కూడా ఎంపీస్ అందరినీ కూడా పిలిచి చర్చలు చేయడం జరిగింది. ఎన్నో విషయాలు ఆఫ్టర్ బైఫరికేషన్ స్టేట్స్ విడిపోయిన తర్వాత కొన్ని పెండింగ్ ఐటమ్స్ అన్నిటిని కూడా లాస్ట్ టైము పార్లమెంట్లో కూడా మేము అడగడం జరిగింది. బైఫర్కేషన్ ఆఫ్ హైకోర్టు కానీ, క్యాంప్ ఆఫ్ ఫండ్స్ కానీ, ఎయిమ్స్ గురించి కానీ, ఇవన్నీ విషయాలన్నిటిని కూడా మేము లేవనెత్తడం జరిగింది. కానీ అప్పటికి కూడా మాకు హామీలు ఇస్తాము, చేస్తాము, తొందరలో అయిపోగొడతామని చెప్పి కూడా ప్రభుత్వము టైంపాస్ చేసుకుంటూ వచ్చింది. అది అయిన తర్వాత కూడా ఈ టైంలో అంటే సెషన్స్ లేని సమయంలో ముఖ్యమంత్రి గారు పర్సనల్గా ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది, లా మినిస్టర్ని కలవడం జరిగింది, ఫైనాన్స్ మినిస్టర్ని కలవడం జరిగింది, హోమ్ మినిస్టర్ని కలవడం జరిగింది. కలిసి ఎన్నో రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఇంకా చాలా విషయాలు మనకు తెలంగాణ నూతన రాష్ట్రానికి వాళ్ళందరూ కూడా మేము మొదటి నుంచే వారిని కోరాము. 29th స్టేట్ ఇది, కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, దీనికి మీ సహకారం మాకు కావాలని చెప్పి మేము పదే వాళ్ళందరూ కూడా విన్నవించుకోవడం జరిగింది. కానీ ఇప్పటిదాకా కూడా కొన్ని ఐటమ్స్ హైకోర్టు అనే దాని మీద కూడా హైకోర్టు కూడా ఇంకా విభజన జరగనే లేదు. అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ళ స్పెషల్ స్టేటస్ అది కూడా ఇంకా ఇప్పటిదాకా జరగలేదు. ఎయిమ్స్ గురించి ఈసారి బడ్జెట్లోనన్నా అమౌంట్ శాంక్షన్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా డ్రాట్ రిలీఫ్ సెప్టెంబర్ ఎండ్ దాకా వర్షపాతాన్ని చూసిన తర్వాతనే ఇక్కడ కండిషన్స్ అన్నిటిని చూసి ఒక రిపోర్ట్ తయారు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డ్రాట్ కండిషన్స్ అన్నిటిని కూడా చూసిన తర్వాత ఇన్ని మండలాలన్నిటిని కూడా వర్షపాతం లేదు అని చెప్పి, తెలంగాణలో ఈసారి మంచి వర్షాలు లేవని చెప్పి ఒక రిపోర్ట్ ఇమీడియట్గా కేంద్రానికి పంపడం జరిగింది. 500 crores మేము అడుగుతున్నాము ఇమ్మీడియట్గా. దాన్ని మాకు డ్రాట్ రిలీఫ్ ఫండ్ కింద మాకు 500 crores ఇవ్వమని చెప్తున్నాము. 500 crores ఇచ్చి దాని తర్వాత రైతాంగాన్ని ఆదుకొని దాని తర్వాత సెంట్రల్ టీంను పంపించి ఇక్కడ మేము ఇచ్చిన రిపోర్టును అన్నిటిని కూడా మీరు కూడా తనిఖీ చేసుకొని ప్రతిమ అమౌంట్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా పంపాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు, మన దగ్గర ఉన్న మార్కెట్లో మనం రైస్ కానీ, జవారీ కానీ ఇవన్నీ మనం రాష్ట్రం కొనుగోలు చేసేవి త్రూ మార్కెట్. అవన్నిటిని కూడా మనము రైతాంగాన్ని తడిసిపోయినా, రైతాంగాన్ని ఒకవేళ వర్షాల పాలై వాటిని ఒకవేళ రైతులకు నష్టం కాకుండా అమౌంట్ ఇచ్చి మార్కెట్ ద్వారా మన గవర్నమెంట్ కొనడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా కొనడం జరిగింది. కానీ ఈసారి పత్తి ఏదైతుందో అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఎంఎస్పి ఫిక్స్ చేసేది వాళ్ళే, కొనేది వాళ్ళే. దాని తర్వాత సీసీఏ వాళ్ళు కొంటారు, అది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళే దానిని రేటు నిర్ధారణ చేస్తారు. వాళ్ళే ఎంత ఇప్పుడు మాయిశ్చర్ తేమ ఏదైతున్నదో 12% అని చెప్పి వాళ్ళు ఈసారి ఫిక్స్ చేయడం జరిగింది. లాస్ట్ టైం